హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలు తెలుగు కుర్రకారు ఊగిపోతారు. అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో పవన్ కళ్యాణ్. రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత కొద్దిగా క్రేజ్ తగ్గింది కానీ లేకుంటేనా నా సామిరంగా పవన్ కళ్యాణ్ అంటే చేతులు కోసుకునే హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఇప్పటికీ ఉన్నారు. ఇలాంటి క్రేజ్ ఉన్న పవన్ సినిమా ఒకటి ప్రస్తుతం దారుణమైన స్థితిలో ఉంది. అదేం సినిమానో ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు. అదే 'హరిహర వీరమల్లు' సినిమా. పాపం నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాను ఏమంటూ మొదలుపెట్టాడు కానీ గత 5 సంవత్సరాలుగా జీడిపాకంలా సాగుతూనే ఉంది. ఈ గోలతో డైరెక్టర్ క్రిష్ కూడా నా వల్ల కాదురా బాబోయ్ అంటూ చేతులెత్తేశాడు. దీంతో నిర్మాత కొడుకే డైరెక్టర్‌గా మారిపోయాడు. విచిత్రం ఏమిటంటే ఆ సినిమాతో పాటే స్టార్ట్ అయిన 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్', 'బ్రో' సినిమాలు ఎప్పుడో రిలీజ్ అయ్యాయి. కానీ 'హరిహర వీరం' మాత్రం ముక్కుతూ, మూలుగుతూ నడుస్తూనే ఉంది. కానీ మిగిలిన షూటింగ్ ఎప్పుడు చేశారో, ఎక్కడ చేశారో ఎవడికీ తెలీదు గానీ మార్చి నెలాఖరులో రిలీజ్ అంటూ డేట్ ఇచ్చారు. ఇటీవలే ఒక పాట కూడా రిలీజ్ చేశారు. కానీ అది ఏమంత హైప్ లేదు, హడావుడి లేదు. ఇకపోతే 'పవర్ స్టార్' సినిమా వస్తుంది అంటే ఎలా ఉండాలి? పులి వస్తుంటే మిగతా జంతువులు పక్కకు వెళ్ళిపోయినట్టు మిగిలిన సినిమాలు అన్ని అటో వారము, ఇటో వారము గ్యాప్ ఇవ్వాలి. కానీ అదేం విచిత్రమో ఇదే డేట్‌కి 2 సినిమాలు కూడా రిలీజ్‌కి సై అంటూ తొడగొడుతున్నాయి. అవే 'నితిన్ రాబిన్‌హుడ్', 'మ్యాడ్ 2' సినిమాలు. ఆ వారం తర్వాత 'సిద్ధు జొన్నలగడ్డ' సినిమా కూడా 'జాగ్' కూడా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. అంటే వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ అంటే భయం లేదా? లేదా వీరమల్లు రాదా? ఇంకా వచ్చినా కూడా పెద్దగా పీకేం లేదని నమ్మకమో తెలియదు. కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రం కన్ఫర్మ్. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం మా హీరో సినిమాకి ఇలాంటి గతి పట్టింది ఏంట్రా అంటూ తలబాదుకుంటున్నారు. కానీ విచిత్రంగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న మరో సినిమా 'ఓజీపై' విపరీతమైన హైప్ ఉంది. పవన్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యాన్స్ అంట ఓజీ ఓజీ అంటూ అరవడం, పవన్ కళ్యాణ్ ఒరేయ్ ఆపండ్రా బాబు అంటూ చిరాకు పడటం జరుగుతూనే ఉంది. ఇక ఇది ఎలా ఉంది అంటే ఒక పక్క అతివృష్టి, ఒక పక్క అనావృష్టిలా ఉంది పరిస్థితి. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫైనల్‌గా అందరూ బావుండాలి. అందులో నేనుండాలి. థ్యాంక్ యూ.